హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రథసప్తమి శుభాకాంక్షలు. సో ఈ రథసప్తమి రోజు నేను పూజా విధానం ఏ విధంగా చేసుకున్నానో ఈ షార్ట్ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ముందుగా అయితే పూజలో ఏ ప్లేట్ వాడతాం కదా, మనము సిల్వర్ అయినా కూడా లేదా ఇత్తడైనా కూడా నీట్గా వాష్ చేసుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని సో 7 చిక్కుడుకాయలు తీసుకున్నానండి. ఈ చిక్కుడుకాయలతోనే రథం రెడీ చేయాలి. ఈ చిక్కుడుకాయల రథం అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం అంట. సో 7 చిక్కుడుకాయలతో ఈ విధంగా నేను రథం అయితే రెడీ చేసుకున్నాను. సో రథాన్ని అయితే నేను యూట్యూబ్లో వీడియో చూసి రథం రెడీ చేయడము నేర్చుకున్నానండి. రథాన్ని అంతా కూడా గంధము కుంకుమలతో నేను బొట్లు పెట్టేసుకొని సేమ్ అదే ప్లేట్లో 7 జిల్లేడాకులు కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టి 3 పిడికిళ్ళు గోధుమలు అయితే నేను తీసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసి 7 ఒత్తులు కలిపి ఒకే ఒత్తుగా చేసి నేనైతే గోధుమ దీపం అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనము రథాన్ని కూర్చుకోవడానికి సో 7 తమలపాకులని గంధము కుంకుమతో అలంకరించుకొని ఆ రథం తీసుకెళ్ళి ఆ ప్లేట్లో పెట్టేసుకొని సో ఆ రథంలో తమలపాకు మీద సూర్య భగవాను రూపు గీసుకొని నేనైతే రథం లోపల సూర్య భగవాను అయితే కూర్చుకున్నానండి. నెక్స్ట్ ముందుగా అయితే మనము వినాయకుడికి ధూప నైవేద్యాలు పూజ చేసుకొని సమర్పించిన తర్వాత నెక్స్ట్ సూర్య భగవానుడికి ఎర్ర అక్షంతలు అంటే చాలా ఇష్టము. ఆయనకి ఎర్ర పువ్వులన్నా కూడా చాలా ఇష్టం అండి. సో రథాన్నంతా కూడా ఎర్ర పువ్వులతో ఎర్ర అక్షంతలు డెకరేషన్ చేసుకున్న తర్వాత ధూప నైవేద్యాలు సమర్పించిన తర్వాత నేనైతే స్వామివారికి నైవేద్యంగా నేను రేగిపళ్ళు అదేవిధంగా పరమాన్నం కూడా నేను చేశాను. పరమాన్నం కూడా సమర్పించానండి. సో 7 జిల్లేడాకుల్లో నేనైతే నైవేద్యాన్ని సమర్పించానండి. అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.